డిసెంబర్ 7వ తారీఖున పాఠశాల విద్యాశాఖ ఆధ్వర్యంలో ఒక మంచి కార్యక్రమానికి గౌరవ విద్యాశాఖ మార్చులు శ్రీ నారా లోకేష్ బాబు గారు శ్రీకారం చుట్టడం జరిగింది. అదే పాఠశాల పండుగ అనే కార్యక్రమం. ఈ కార్యక్రమంలో పేరెంట్స్, స్టూడెంట్స్, టీచర్స్, మరి అదేవిధంగా పూర్వపు విద్యార్థులు, దాతలు అందరూ కూడా పాల్గొని మరి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుతున్నాం. మెయిన్గా ఈ కార్యక్రమం వల్ల పేరెంట్స్కి కానివ్వండి, టీచర్స్కి అందరికీ కూడా ఒక మంచి సత్సంబంధాలు ఏర్పడతాయి. దాని ద్వారా స్టూడెంట్స్లో ఉన్నటువంటి భయాలు తొలగిపోయి చదువు మీద ఇంట్రెస్ట్ కలిగేలా చేస్తుంది, ఒక మంచి వాతావరణాన్ని కలగజేస్తుంది. కాబట్టి ఈ కార్యక్రమం, ఈ పాఠశాల పండుగ అనే కార్యక్రమం రాజకీయాలకు అతీతంగా ఈ కార్యక్రమంలో అందరూ పాల్గొవాలనేసి కూడా కోరుతున్నాం. ఇది ఒక మంచి వాతావరణాన్ని కలిగించడమే కాకుండా ఇది విద్యా వికాసానికి కూడా తోడ్పడుతుంది అనేసి కూడా తెలియజేస్తున్నాం. అంతేకాకుండా మరి లోకేష్ గారు మంత్రి అయిన తర్వాత వెంటనే విద్యా అభివృద్ధి కోసం ఎన్నో కార్యక్రమాలకి శ్రీకారం చుట్టిన విషయం ప్రజలందరికీ కూడా తెలుసు. అందులో మెయిన్గా డిఎస్సి, మెగా డిఎస్సి నిర్వహించబోతున్నాం. 16,347 పోస్టులతో మరి త్వరలోనే కొత్త ఉపాధ్యాయులని నియమించబోతున్నాం. అదేవిధంగా ఏజెన్సీ ఏరియాలో జీవో నెంబర్ 3ని పునరుద్ధరించాం. గిరిజన టీచర్స్ని కూడా నియమించబోతున్నాం. అదేవిధంగా మరి టీచర్స్ కానీ సిబ్బందికి కానివ్వండి ఫస్ట్కే శాలరీలు ఇస్తుంది కూటమి ప్రభుత్వం. టీచర్స్ మీద ప్రెజర్స్ని తగ్గించి విద్యార్థులకి చదువు చెప్పడమే ఇంపార్టెంట్గా ఈ కూటమి ప్రభుత్వం తీసుకోవటం జరుగుతుంది. మరి అంతేకాకుండా గతంలో చూస్తే కనుక జగన్ గవర్నమెంట్లో ఎయిడెడ్ పాఠశాలపైన కత్తిగట్టారు. మరి అదేవిధంగా మన విద్యాశాఖని ఎక్కడో కింది స్థానానికి దిగజార్చేశారు. కానీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎయిడెడ్ పాఠశాలలపై ఉన్నటువంటి గత జగన్ గవర్నమెంట్లో చేసినటువంటి వేధింపులన్నీ కూడా తొలగించి ఎయిడెడ్ పాఠశాలలన్నీ కూడా మంచి విద్యా ప్రమాణాలు పాటించేలాగా చేయటం జరిగింది. మరి అదేవిధంగా చూస్తే జగన్ గవర్నమెంట్లో ఈ గంజాయి, డ్రగ్స్ అనేది విచ్చలవిడిగా ఎక్కడ పడితే అక్కడ దొరికేలా చేశారు. అదేవిధంగా ఈ కొన్ని కాలేజెస్ కానీ స్కూల్స్ ఏరియాలో కూడా దొరికేలా చేశారు. మేము అవన్నిటి మీద చాలా పగడ్బందీగా చర్యలు తీసుకుంటూ విద్యార్థులు ఎక్కడ ఈ వీటి గంజాయి, డ్రగ్స్ బారిన పడకుండా కఠినమైనటువంటి చర్యలు ఈ కూటమి ప్రభుత్వం తీసుకుంటున్న విషయాన్ని కూడా ప్రజలందరికీ కూడా తెలియజేయటం జరుగుతుంది. మరి 2014-19లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండగా మరి విద్యా ప్రమాణాల్లో మరి చాలా బెస్ట్గా నిలిచింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. 3వ స్థానంలో ఉన్నది చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండగా. కానీ మరి జగన్ గవర్నమెంట్లో చూస్తే 19వ స్థానానికి మన విద్యా ప్రమాణాలని, విద్యా వ్యవస్థని దిగజార్చేశారు. ఇది చాలా బాధాకరమైనటువంటి విషయం. మళ్ళా లోకేష్ బాబు గారు ఆయన తీసుకున్నటువంటి ఒక మంచి కార్యక్రమాల వల్ల, చర్యల వల్ల మళ్ళా ఈ విద్యా వ్యవస్థ గాడిన పెట్టడం జరుగుతుంది. అంతేకాకుండా పూర్వ వైభవాన్ని విద్యా వ్యవస్థకి మరి గౌరవ లోకేష్ బాబు గారు తీసుకురావటం జరుగుతుందనేసి కూడా తెలియజేస్తున్నాం. కావున మరి పాఠశాల పండుగ కార్యక్రమాన్ని అందరూ కూడా విజయవంతం చేయాలి. అంతేకాకుండా మెయిన్గా ఈ కార్యక్రమం యొక్క ఉద్దేశం ఎడ్యుకేట్, ఎంపవర్, ఎంగేజ్ ఈ లక్ష్యాలతో దేశంలోనే తొలిసారిగా రాష్ట్రమంతా ఒకేసారి డిసెంబర్ 7వ తారీఖున ఈ పాఠశాల పండుగ అనే కార్యక్రమాన్ని నిర్వహించబోతున్నాం. కాబట్టి ఒక మంచి వాతావరణంలో జరిగే ఈ కార్యక్రమానికి రాజకీయాలకు అతీతంగా అందరికీ కూడా ఆహ్వానం పలుకుతున్నాం. అందరూ కూడా
హాజరై మంచి సలహాలు సూచనలు మన విద్యార్థుల భవిష్యత్తు కోసం ఇవ్వాలి అనేసి కూడా తెలియజేస్తున్నాం. అదేవిధంగా దాతలు పూర్వపు విద్యార్థులు అందరూ కూడా హాజరై ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి. ఇది ఎందుకంటే ఒక మంచి లక్ష్యంతో మనం ముందుకెళ్తున్నాం కాబట్టి అందరూ కూడా ఈ కార్యక్రమంలో భాగస్వాములు కావాలి. విద్యా అభివృద్ధిని కాంక్షించే ప్రతి ఒక్కరూ కూడా ఈ కార్యక్రమంలో భాగస్వాములు కావాలనేసి కూడా ప్రతి ఒక్కరిని కూడా కోరుకుంటున్నాం. కాబట్టి ఈ పాఠశాల పండుగని డిసెంబర్ 7వ తారీఖున జరిగే ఈ కార్యక్రమాన్ని అందరూ కూడా హాజరై విజయవంతం చేయాలనేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం.